వెల్కమ్ టు స్మైలీ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం. అక్కడికి ఎక్కడికి వెళ్తున్నామో మీకు చెప్పలేదు కదా, అక్కడికి వెళ్ళాక చెప్తాం. పదండి, లెట్స్ గో. ఫైనల్లీ అయితే ఇక్కడికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. అది ఎక్కడికో ఏంటో మీకు చెప్పలేదు కదా ముందు, ఇప్పుడు చెప్తున్నాను వినండి. అనాథాశ్రమంకి వచ్చాం ఫ్రెండ్స్. మేము ఎందుకు అనాథాశ్రమంకి వచ్చారని మీకు ఆల్రెడీ డౌట్ రావచ్చు, ఎందుకంటే మా మామ వాళ్ళ డాడీ చనిపోయిన రోజు అన్నమాట ఇది. అయితే అందుకని అనాథాశ్రమంలో ఫుడ్ ఉన్నాయి చేయడానికి వచ్చాము. ఇక్కడ ఎలా ఉందో మీకు అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్. పదండి మనం వెళ్ళిపోదాం. అక్కడైతే కొంతమంది వాటర్తో అయితే ఆడుకుంటున్నారు. చాలా జోకీగా అనిపించింది. ఎందుకు వాళ్ళు వాటర్తో ఆడుకుంటున్నారు మీకు ఆల్రెడీ రావచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం రెయిన్ అనేది మంచిగా మీకు ఆల్రెడీ తెలుసు. బయట చూసుకుంటూ వెళ్ళిపోతాం కదా మీరు, అదే మేము అన్నదా. ఇక్కడైతే వాళ్ళకి సపరేట్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ బెడ్రూమ్స్ కూడా ఉంటాయి, బెడ్స్ కూడా ఉంటాయి. అలాగే కొంతమంది బర్త్డేస్ లేదా ఇలా చనిపోయిన రోజెస్ అట్లే మీరు కూడా డొనేట్ చేయండి. చాలా మంచిది అసలు ఇది. మా మామ వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఫ్రెండ్స్. మేము ఇలా రాగానే గుడ్ ఆఫ్టర్నూన్ అని హాయ్ అని మేము వెళ్తుంటే కూడా బాయ్ అని చెప్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఇక్కడైతే జెంట్స్ కూడా సపరేట్ ఉంటుంది, అక్కడైతే గర్ల్స్ సపరేట్ అండ్ చిల్డ్రన్స్కి కూడా సపరేట్ ఉంటుంది. వాళ్ళు తినేటప్పుడు అయితే ప్రేయర్ చేసి మేమైతే షాక్ అయిపోయాం. అక్కడ స్టాఫ్ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు ప్రేయర్ చేసి తినాలని వాళ్ళకి నేర్పిస్తారు ఫ్రెండ్స్. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలా పెడుతుంటే అయితే మళ్ళీ ఎగ్గు పెట్టాము మేము, మళ్ళీ ఎగ్గు పెట్టమంటున్నారు. అసలు అయిపోయినాక పెడతామని చెప్పినా సరే ఇవ్వట్లేదు వాళ్ళు. కానీ చాలా ఆకలిగా ఉన్నాము, మేము పెట్టేసాము. అయిపోయినాక రావట్లేదు వాళ్ళైతే చాలా లిమిట్ తింటారు ఫ్రెండ్స్. అసలు అర్థమే కాదు. అక్కడ వాళ్ళ ప్లేట్స్ వాళ్ళే కడుక్కుంటారు ఫ్రెండ్స్, చాలా నీట్గా. మేమైతే షాక్ అయిపోయాం. చూడండి వాళ్ళు ఆయన తూర్చుకుంటున్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా అందరు ఉన్నారు ఫ్రెండ్స్, కానీ ఎవరు లేని లైఫ్ వాళ్ళు ఉంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళని చూస్తుంటే అయితే నాకైతే గూస్బంప్స్ వచ్చేసాయి, కళ్ళలో కూడా లైట్గా వాటర్ వస్తున్నాయి. వాళ్ళు చూసి మనం అనుకుంటారని నేను నేర్చుకోలేదు, నా మనసులోనే ఆ వాటర్ అని పెట్టేస్తున్నా. ఇప్పుడైతే మేము కిడ్స్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అనుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళు చిన్న పిల్లల మెంటాలిటీ ఫ్రెండ్స్. ఇక్కడైతే వీళ్ళు చిన్న పిల్లలని అయితే టేక్ కేర్గా చూస్తున్నారు. మా వినయ్ మామ చూస్తున్నైతే ఫ్రెండ్స్, మా మామ అయితే బాధగా ఫీల్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ చనిపోయిన డే కదా ఫ్రెండ్స్. చిన్నపిల్లలకైతే అక్కడైతే డ్రెస్ కట్టారు. మీరు అసలు గమనించారో లేదో నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. వాళ్ళు నడవలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని డ్రెస్తో కట్టేశారు. ఇక్కడ బాయ్స్ అయిపోయింది అండ్ చిల్డ్రన్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఉమెన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. మా మమ్మీ పోతుంటేనే హాయ్ అని చెప్తున్నాడు. అందరం మా మామ మా అత్త వాళ్ళందరూ వెళ్తుంటే హాయ్ అని చెప్తున్నా, గుడ్ ఈవినింగ్ అని కూడా చెప్తున్నారు. మేమైతే షాక్ అయిపోయినాం. వాళ్ళకి అంత గుడ్ డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు ఫ్రెండ్స్. అక్కడ మేము రైస్ పెడుతుంటే అయితే ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ 3-4 అట్లా ఏమంటున్నారు, ఎందుకని అడిగితే లోపల ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు. అసలు మేము ఒక్కొక్కటి 2 వేద్దాం వేసేసాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మీరు బర్త్డే అయితే మీ యానివర్సరీ అయితే ప్లీజ్ డొనేట్ చేయండి ఫుడ్. ఎంతో మందికి ఎన్నో విధాలుగా మీరు సాయం చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళకు కూడా మీరు కొంచెం సాయం చేయండి ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా వినయ్ మామ, మా హారికత్త, మా సప్పత్త, మా బబ్బి మామ, మా అమ్మమ్మ అందరు షాక్ అయిపోయారు అసలు. అక్కడికి వెళ్ళేసి వచ్చాక ఫైనల్గా అయితే మేము ఒకటి అనుకున్నాం ఫ్రెండ్స్, ఏ చిన్న ఈవెంట్ అయినా కానీ ఇలాంటి వాళ్ళకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మా వినయ్ మామకి కూడా ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇంకా సహాయం చేసి ఎంతో గొప్పవాడిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మా మామ వాళ్ళ డాడీ అయితే ఎక్కడున్నా సరే ఆత్మ అయితే శాంతించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సరిపోదట మాట నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట. అక్కడైతే మేము బ్రెడ్స్ కూడా పంచాము అండ్ సప్పటి పప్పు కూడా పంచాము. సప్పటి పప్పు ఎవరికంటే చిన్నపిల్లలకు అనమాట. అండ్ అందరు వచ్చేస్తున్నారు. ఈ ఏం కర్రీయో నాకు తెలియదు, మీకు తెలుసుంటే నిన్న కామెంట్ చేస్తాను. తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళకి చెప్తాను. అక్కడికి వెళ్ళాకైతే వర్షం పడింది. వాళ్ళు వర్షంలో కూడా అసలు ఫుడ్ పెట్టించేసుకుంటున్నారు. మీకు ఒకటి గమనించారు మీరు, అందరి మెడలో అయితే ఒకటి ఉంది రెడ్. కొంతమంది మెడలో ఉంది, కొంతమంది మెడలో లేదు. ఇట్లా తాడుంది, ఒకటి ప్లస్లా ఉంది చూడండి, మీరు గమనించారా అది ఒకటి? కానీ నేను చాలాసార్లు గమనించా. అక్కడికి వెళ్ళాకైతే చూడండి పెద్ద లైన్ వస్తుంది. ఎవ్వరు అసలు అక్కడికి వెళ్తే నాకే పేరెంట్స్ లానే చూసుకుంటారు వాళ్ళైతే. చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే వర్షం పడిందని అక్కడక్కడ కూర్చున్నారు. అక్కడ అనాథాశ్రమం అని అయితే మేము ఇట్లా రాగానే ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాము. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చాక అయితే కొట్లాడుకుంటున్నారు. మస్తు ఫన్నీగా అనిపించింది. చిన్న పిల్లలు అయితే వాళ్ళ చేతులు వాళ్ళే తింటున్నారు. మాకు కూడా అవుతుంది. ఇవైతే చాలా జోకింగ్ ఉంది ఫ్రెండ్స్. మాకైతే నవ్వు వచ్చింది. గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను, చాలా నవ్వుపించింది. నేను గ్రీన్ కలర్ ఫ్రాక్ వేసుకుని వెళ్ళాను. నాకు కూడా కావాలని ఏడ్చింది ఫ్రెండ్స్. చెప్పింది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొస్తాం లేనన్న. చూసారు కదా ఇప్పటిదాకా నేను ఏదో పప్పు వేస్తుంటే సప్పటి పప్పు చూసారు కదా. నా డ్రెస్ డార్క్ గ్రీన్ అయితే ఆమెకి 3 జతలు ఉన్నాయంట కొత్త గ్రీన్ కలర్వి. అలాంటిది డ్రెస్ మాకు చెప్తుంది. ఇలా రాగానే మాతోనే పరిచయం అయింది. ఆమెనే మాట్లాడింది, మేమేం మాట్లాడి. అసలు మేము ఎంటరింగ్స్ అని ఏడికి తీసుకొచ్చింది మా మామని మేము అనుకున్నాం అసలు. కానీ చాలా హ్యాపీనెస్గా అనిపించింది నాకైతే. వెళ్ళేటప్పుడు అయితే నేను బాగా చెప్పుకుంటూ వెళ్ళా, నాకు కొంచెం భయం వేసింది. అండ్ అక్కడ తాడులు కట్టేశారు ఆల్రెడీ. చాలాసార్లు చూసాను నేను పోయేటప్పుడు కూడా చూసాను. వాళ్ళు తాడు కట్టినా సరే వాళ్ళకి లెఫ్ట్కే కట్టారు. ఎందుకంటే రైట్ హ్యాండ్తో వాళ్ళు అన్నం తినాలి కదా. వాళ్ళకి ఎవరు తినిపించేటోళ్ళు ఉన్నారు చెప్పండి? చిన్నపిల్లలకు ఒకటి తినిపించేటోళ్ళు ఉన్నారు, ఎవరు తినిపించేటోళ్ళు ఉన్నారు చెప్పండి? తినేటోళ్ళు తినని వాళ్ళు పడేస్తున్నారు అసలు. కానీ మీరైతే ఫుడ్ డొనేట్ చేసేటప్పుడు అయితే జాగ్రత్త వేయండి, వాళ్ళ చేతికి అంటకుండా. ఒక ఆమెకైతే ఇలా చేతి పైన పడి ఇట్లా కళ్ళలో పెట్టుకుంటే వంటలేసింది. ఆమెకి వాష్రూమ్లోకి వెళ్తుంది. మీరు కూడా జాగ్రత్త వేయండి వేసేటప్పుడు, చేతుల మీద ఎందుకండి. అయితే కొంతమంది చికెన్ పెడదాం అనుకున్నాం మేము, కానీ వాళ్ళకి ఎలా తినాలో ఒక ఆమె అయితే అడిగింది ఫ్రెండ్స్. చికెన్ సాంబార్లో ఉంటుంది కదా, మటన్ కూడా ఫిష్ అడిగింది ఒక ఆమె అయితే. మాకైతే మస్తు జోగిగా అనిపించింది.
కొంచెం క్రైమ్ కూడా చేశాను నేను మా మమ్మీతో చెప్పుకుంటూ. ఆ క్రైమ్ మొత్తం ఇప్పుడు మనసులోనే పెట్టుకొని మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను. నాకైతే ఏదైనా సరే మీతో షేర్ చేయాలి అనిపిస్తుంది. అందుకనే ఎక్కడికి వెళ్ళినా సరే మీతో షేర్ చేస్తాను. మీరైతే అక్కడ ఫుడ్ అయినా పెట్టొచ్చు, లంచ్ పెట్టొచ్చు. వాళ్ళకి అదే టైం అన్నమాట. లంచ్ టైం అయితే స్నాక్స్ పెట్టొచ్చు, లంచ్ పెట్టొచ్చు. అండ్ మీరు పొద్దున కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. కొంతమంది వాళ్ళకి టిఫిన్ ఉండదు, ఓన్లీ 2 పూటలే పెడతారు వాళ్ళకి. ఇదే అన్నమాట వాళ్ళకి డిన్నర్. ఇప్పుడు మేము ఫుడ్ చేస్తాం, వాళ్ళకి ఫ్రెండ్స్ మీరు ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ వెదర్ ఏంటో అక్కడ మనుషులు ఏంటో మీకు తెలుస్తుంది. సరిపోదట మాట నాన్నకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట చేతులలో ఊయలలుగే ఆ సంబరమింకెప్పుడు నీ భుజములపై తలవాల్చుకుని ఆ పండగ నాకెప్పుడు క్షణానికో సవాలిలా జవాబులేదెప్పుడు నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట మాట నాన్న నీకై ప్రాణం ఇవ్వన ఇదిగో ఇది నా మాట నిజాన్నిలా అనేదిలా ఇవాళ నీ ఎదుట ఇక్కడైతే మీరు విజిట్ చేయండి. అండ్ ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి. బాయ్.